ఇరసాయి మురక బిరసాయి అది. రోజుకి ఎన్ని చేస్తారు? మేము 250 300 రూపాయలు అవుతాం. అంటే ఎన్ని బట్టలు ఇట్లాంటివి? ఇక 4 నెత్తాం. ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా 3 కూడా పోటాపోటీన్నాయి. ఈ డివిజన్‌లో చూసుకుంటే ఏది అభివృద్ధి చేసింది మీ అభిప్రాయం ప్రకారం? తెలంగాణ ఎత్తనుకుంటాను మేము. తెలంగాణ రాకముందుకు మీ చేనేత కార్మికులను గుర్తించారా? తెలంగాణ వచ్చినాక చేనేత కార్మికులను గుర్తించారా? ఈ తెలంగాణ వచ్చినాకనే కార్మికులు పెట్టింది తెలంగాణ. మీకు ఎంత వస్తుంది పింఛన్ మరి? మాకు 200 పింఛన్ వస్తుంది. మన పేదల పింఛన్ వస్తుంది, 60 ఏళ్ళ పింఛన్ వస్తుంది. ఈ మన ముఖాలది కూడా చేనేత పింఛన్ వస్తుంది. ఎంత వస్తుంది? 200. ఇప్పుడు చూసుకుంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా హామీ ఇస్తున్నాయి. ఏది గెలిచే అవకాశం ఉంది? అప్పటి వరకు ఏది చెప్పలేము కదా. ఇప్పుడు మీరైతే ఏది గెలిస్తే మళ్ళీ చేనేత కార్మికులకు సహాయ సహకారాలు అందిస్తున్నారు అనుకుంటున్నారు? ఈ తెలంగాణ ఎత్తనుకుంటున్నాం. ఓకేనండి, థ్యాంక్ యూ. షాప్లో ఉన్నాను. నమస్తే అండి. నమస్కారం అండి. పేరు? బసరాజు మల్లేశం. ఎన్ని చేస్తుంటారు రోజుకి? 700 చేస్తాం, 600-700 చేస్తాం. ఎలా ఉంది? బాగుందా మరి? బాగానే ఉంది. ఓకే, చెప్పండి. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. ఈ డివిజన్లో చూసుకుంటే అభివృద్ధి ఎవరు చేశారు? ఈ డివిజన్ అయితే ప్రస్తుతం ఏం లేదు. బీజేపీ నుంచి అయితే మన ఆడపు శ్రీనివాస్ గెలిచిండు, ఆడపు సప్న. కానీ ఇప్పుడు అయితే ఏం లేదు. అప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే మన సత్యనారాయణ అయితే చేసిండు, అప్పుడు సత్యనారాయణ ఉన్నప్పుడు చేసిండు. ఇప్పుడైతే ఏం లేదు. ఇక్కడ చూసుకుంటే ఎమ్మెల్యే ప్రజల్లోకి వస్తున్నాడా లేడా? ఇప్పుడు వస్తాడు, నన్నపురి నరేందర్ అయితే ఉన్నాడు. ప్రస్తుతం అయితే ఆయన్నే గెలుస్తాడు. ఈ ప్రజెంట్ కూడా ఆయన్నే ఎమ్మెల్యే. మీరు ఎవరికి సపోర్ట్ చేయబోతున్నారు? నన్నపురి నరేందర్కి. ఇప్పుడు చూసుకుంటే అధికారంలోకి వచ్చాక అభివృద్ధి అనేది చేస్తారా, ఇంతటితో ఆపేస్తారా అనుకుంటున్నారా మీ ఉద్దేశం? కేసీఆర్ చెప్పిండు కదా, కొన్ని ఏది పథకాలు చెప్పిండు కదా, కంపల్సరీ చేస్తాడు. కానీ కొంచెం వెనుక ముందుగా అమ్మాలి, కంపల్సరీ చేస్తాడు. ఇక మాట కేసీఆర్ మేనిఫెస్టో ఏ విధంగా ఉంది? బాగానే ఉన్నది. లేని వాళ్ళకి అయితే బాగున్నది. కానీ షిఫ్ట్ వైజే పెడతాడు కదా. ఒక సంవత్సరం 500, మళ్ళీ సంవత్సరం 500 ఇట్లా పెంచుతాడు కదా. ఒకటేసారి పెంచేందుకు గవర్నమెంట్ మీద భారం పడకుండా బాగానే ఉన్నది. పేరు? నా పేరు సామల సానంద. ఎన్ని చేస్తారు రోజుకి? రోజుగా 4 చేస్తారు. ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ 3 కూడా పోటాపోటీన్నాయి. ఇక్కడ ఈ డివిజన్లో ఎవరు అభివృద్ధి చేశారు? ఎవరు అభివృద్ధి అంటే మన నరేందర్. ఇప్పుడు మీకు చేనేత కార్మికులకు తెలంగాణ రాకముందు గుర్తించారా, తెలంగాణ వచ్చినాక గుర్తించారా? తెలంగాణ వచ్చినాకనే మమ్మల్ని గుర్తించింది. నాకు చేనేత పింఛని 2000 రూపాయలు పడుతున్నాయి. మళ్ళీ అందులో ఒకటి ఇప్పుడు మొగ్గ మీద వేసిన అవి 2000 పడుతున్నాయి. మేము ఫిట్ ఫండ్ కడతాను నెలకు. మాకు మీ 800 కడితే గవర్నమెంట్ 1600 రూపాయలు ఇస్తుంది. ఇప్పటి వరకు అయితే మేము సంతోషంగానే ఉన్నాం. అది సంఘటన. ఇప్పుడు చూసుకుంటే బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్లో ఏది గెలిచే అవకాశం ఉంది? మాకు ఇప్పుడు టీఆర్ఎస్ మేము వేస్తామని సిద్ధం చేసినాం. ఇప్పుడు ఈ కేసీఆర్ మేనిఫెస్టో అంటే దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా కొత్తగా ప్రవేశపెట్టాడు కేసీఆర్ మేనిఫెస్టో. అదే విధంగా ఉంది కేసీఆర్ మేనిఫెస్టో అంటే 400కే గ్యాస్ 400 గ్యాస్ ఇస్తాడనే మేము దానికి ఇప్పుడు 2000 రూపాయలు మాకు అదనంగా 2000కి ఫిట్ ఫండ్ కట్టిన వాళ్ళకు 2000 రూపాయలు మాకు అదనంగా ఇస్తాను. అదే కేసీఆర్కు మేము ఓటేస్తామని సిద్ధం చేసినాం. ఇప్పుడు చూసుకుంటే మీరు దేనికి ఓటేయబోతున్నారు? మేము టీఆర్ఎస్కి ఇస్తాం, కారు గుర్తు. కేసీఆర్ని చూసి ఓటేస్తారా, లేదంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా? మేము స్థానిక ఎమ్మెల్యే మాకు అభివృద్ధి చేసిండు కేటీఆర్ నుంచి ఈయన రాసుకపోతేనే కాదా మాకు 2000 రూపాయలు పింఛన్ పడ్డది. నరేందర్ చేయబట్టే మాకు ఇక్కడ మీటింగ్ పెట్టిండు. మా బాధలు చూసి పొద్దులా చెప్తే మేము 300 రూపాయల పని చేస్తాం. అందుకు దానికి బాధలు చూడకనే మాకు 2000 పింఛన్ చేసిండు. మళ్ళీ ప్లస్ మళ్ళీ మొగ్గ మీద బార్కోడ్ బాపతి 2000 రూపాయలు పింఛని అదనంగా వస్తాను కేటీఆర్ చేయబట్టి. థ్యాంక్ యూ.